మన పిల్లలు ఏ స్కూల్లో చదవాలి అనేది మన ఇష్టం. ఉచితంగా చెప్పే ప్రభుత్వ పాఠశాలల్లో చదవచ్చు, లేకుంటే 5,000 నుంచి 10,000, 15,000 తీసుకునే బడ్జెట్ స్కూళ్ళలో చదవచ్చు, లేదనుకుంటే లక్షలు కట్టి మన స్థాయిని బట్టి, స్తోమతను బట్టి, మన ఇష్టాన్ని బట్టి ఏ స్కూల్ అయినా చేర్పించవచ్చు. ఎటొచ్చి సమస్య ఎక్కడ వస్తుందంటే, కొంతమంది తల్లిదండ్రులు ఎత్తగలిగిన బరువు కంటే ఎక్కువ ఎత్తాలని ప్రయత్నం చేసి ఇబ్బంది పడతా ఉంటారు. నిజానికి కిండర్ గార్డెన్ ఎల్కేజీని కనుక తీసుకుంటే ఏ స్కూల్లో అయినా కానీ అక్షరాలను పరిచయం చేయటం, అంకెల్ని పరిచయం చేయటం, ఆటాపాట, స్కూల్ అట్మాస్ఫియర్కి పిల్లల్ని అలవాటు చేయటం, పిల్లలు స్కూల్ వాతావరణాన్ని, టీచర్స్ని అర్థం చేసుకోవటం, ఈ టైంకి వెళ్తాం, ఈ టైంకి రావటం అనే కార్యక్రమాన్ని స్కూల్లో ఏమేమి జరుగుతుందో వాళ్ళు ఒక అలవాటు చేసుకుని భవిష్యత్తులో చదువుకోవటానికి ఇక్కడి నుంచి చిన్న ప్రయాణం మొదలవుతుంది. దానికి ఎవరు చెప్పినా, ఎక్కడ చెప్పినా, ఎంత క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నా, ఎలా ఉన్నా, విధానాలు, తెలివితేటలు, ఆలోచన, ఓర్పు, నేర్పు, తల్లిలాగా చెప్పగలిగిన టీచర్స్ ఉండటం, ఇవే కానీ వ్యత్యాసాలు లేకుంటే బేసికల్గా ఎక్కడి నుంచి ఎక్కడ చూసుకున్నా కూడా ఏబిసిడీలు చెప్పటం, ఆలు తెలుగులో చెప్పటం, అంకెలు చెప్పటం, ఆటలు ఆడించటం, రైమ్స్ చెప్పటం, ఇవే కానీ ఇంకొక రకమైన కార్యక్రమాలు ఉండవు. అయితే పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఏం చేస్తారు, లక్షల ఫీజు తీసుకుని అంటే అక్కడ చేసేది ఇది కాకుంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్లో బాగా లగ్జరీగా ఒక రకమైనటువంటి సమ్ కైండ్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ స్టే, ఆ క్లాస్ రూమ్ కంఫర్ట్ చేస్తుంటారు. అది ఎవరిష్టం వాళ్ళదే. డబ్బులు ఉన్న వాళ్ళు అలా చేసుకుంటారు, తప్పులేదు. కానీ సామాన్యులు ఎత్తలేని బరువు ఎత్తడానికి ప్రయత్నం చేసి స్కూల్లో చేర్పించిన కాడ నుంచి సంవత్సరానికి 60,000, 70,000, 80,000, ₹1,00,000 ఎవరు చేర్పించమన్నారు? ఇష్టం తల్లిదండ్రులది, అవసరం వాళ్ళది. ఒకటి బేసిక్గా మర్చిపోయి ఏ స్కూల్లో చేరినా సిలబస్ ఒకటే, కరికులం ఒకటే, చదువు అయిపోయిన తర్వాత క్రాస్ రోడ్స్ కూడా ఒకటే. అయితే విధానాలు మారుతాయి. ఉన్నంతలో మంచి విధానాలు మనకి సరిపోయాయి, ఆర్థికంగా వెసులుబాటుకి తగిన విధంగా ఉండే వాటిని చూసుకోవటం అనేది తల్లిదండ్రుల బాధ్యత. అంతేగాని ఎక్కడో ఏదో చూసి అలాగే ఉండాలి, ఆ స్కూల్లోనే చదవాలి అనుకుని ఇబ్బందులు పట్టడం అనేది ఇట్స్ నో గుడ్. ఎక్కడో చోట విన్నాను నేను కొన్ని సంవత్సరాల క్రితం. ఆర్టీసీ కండక్టర్ భార్య ఒక ఆమె పిల్లల్ని ఏదో కాన్వెంట్లో చేర్చాలని అడిగింది. భర్త మనకంత స్తోమత లేదు, ప్రభుత్వ పాఠశాలలో చదివిద్దామన్నాడు. దానికి ఆమె పోరాడి పోరాడి విసుగు చెంది చివరికి పిల్లల్ని తీసుకుని నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అంటే ఇలాంటి ఉదంతాలు కూడా జరుగుతున్నాయంటే ఇక దానికి ఎవరు ఏం చేయలేరు. అంటే మన ఆలోచన విధానం మారాలి. ఏ స్కూల్ అయినా ఒకటే, ఎక్కడైనా ఒకటే. ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదివి, చిన్న చిన్న స్కూళ్ళల్లో చదివి చక్కటి ఫలితాలతో అనేక రకాలుగా జీవితంలో మంచి స్థితిలో స్థిరపడిన వాళ్ళు లేరు, ఉన్నారు. కానీ ముందల తల్లిదండ్రులకి నచ్చాలి విద్యాలయం. దాంట్లో ఉన్న ఖరీదును బట్టి బాగా చెప్తారు అనే దురభిప్రాయం ఒకటి ఉంది. దాని నుంచి తల్లిదండ్రులు బయటపడితే ఎప్పటికైనా మంచిది.